మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రులు వరుసగా భేటీలవుతున్నారు. మీనాక్షితో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉదయం మీనాక్షితో మంత్రులు తుమ్మల, పొంగులేటి భేటీ అయ్యారు. ఇవాళ 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీనాక్షితో భేటీ కాబోతున్నారు. పార్టీ పరిస్థితులు, సర్ ప్రక్రియ తదితర విషయాలపై మీనాక్షిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా భేటీ అవుతున్న పరిస్థితి. గత 3 రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియ ఈ రోజు 4వ రోజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేతలు, ముఖ్యమైన నేతలతోటి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్ఐఆర్కి సంబంధించి ఏఐసీసీ ఒక చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఎస్ఐఆర్తో పాటు అదేవిధంగా రాబోయే 5 ఏళ్లకు సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి డీసీసీలకు ఒక ఫార్మాట్లో ఫీడ్బ్యాక్ ప్రశ్నపత్రం ఇస్తే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు మరో రకమైన ఫీడ్బ్యాక్ సంబంధించిన ప్రశ్నపత్రం ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా అంతా కూడా వారి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి అంతా కూడా అందులో ఫీడ్బ్యాక్ రూపంలో కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సోషల్ మీడియాను కూడా అందులో ఇంక్లూడ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారంగా చూసినట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ ప్లాట్ఫామ్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు, ఏ దాంట్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా అందులో ప్రస్తావించడం జరిగింది. ఫేస్బుక్, యూట్యూబ్, అదేవిధంగా అంటే యూట్యూబ్లో వ్యక్తిగతంగా ఛానల్కి సంబంధించి కానీ ఇతరత్ర ఎక్స్ వేదికగా చేసే వాటికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా అందులో ఏ దాంట్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు అనే దాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. పార్టీకి సంబంధించిన అనుబంధ పేజీలు దేన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారంటూ కూడా అందులో ప్రస్తావించారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా ఖాతాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎస్ఐఆర్కు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ విషయంలో ఎవరు కూడా ఎలాంటి నెగ్లిజెన్స్ ప్రదర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే రాబోయేదంతా కూడా ఓటు హక్కు ఉంటేనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓటు హక్కు, కాంగ్రెస్ సానుభూతి పట్ల ఓటు హక్కు పోతే కనుక రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ సానుభూతి పరులను ఓటు హక్కు ఉండే విధంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి. బిఎల్ఓలను యాక్టివేట్ చేసేసి బిఎల్ఓల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. దానికి సంబంధించిన డాటాను కూడా సర్వే ప్రకారంగా కూడా తీసుకున్న పరిస్థితి. ఎంత పర్సెంటేజ్ ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది, ఎంతవరకు వచ్చింది అనే దాన్ని కూడా అందులో ప్రస్తావించి కూడా తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్లకు సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మరింత బలోపేతం అవుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనే దానిపైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి 100 పదాల్లో మించకుండా ఒక చిన్న వ్యాసంలాగా రాయాలంటూ కూడా అందులో ఫీడ్బ్యాక్ ఫామ్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద అందరికీ కూడా మంత్రులన్నీ కూడా సేమ్ ఎమ్మెల్యే ఫీడ్బ్యాక్ ఫామ్లోనే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్తున్నారు. అయితే మంత్రులు ఈరోజు ప్రధానంగా ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో అందరు మంత్రులు వస్తున్న పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో మంత్రులంతా కూడా కలుస్తామని చెప్పారు. వాస్తవానికి ఈరోజు మంత్రులు కాకుండా ఎల్లుండి కలుద్దామంటున్నారు. కానీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అనుకొని కొన్ని పనులు ముందస్తుగా ప్రణాళికలో భాగంగా కొన్ని పనులు రావడంతో ఆమె రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్న నేపథ్యంలో మంత్రులంతా కూడా ఈరోజు కలవాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భేటీ అయ్యారు. అయితే వీరి తర్వాత నెక్స్ట్ ఈరోజు మరి కాసేపట్లో సీతక్క, పొన్నం ప్రభాకర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. బట్టి విక్రమార్క కూడా కలవలే కాబట్టి ఆయన క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఒకవేళ ముందస్తుగా వచ్చే అవకాశం ఉన్న తర్వాత లేదంటే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కూడా సమయం ఉంటే కనుక ఈరోజు సాయంత్రంలోకి వచ్చి కలుస్తానని కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈరోజు మొత్తం అందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు ఏఐసీసీకి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాధవి. థ్యాంక్ యూ ప్రతాప్. రోజులుగా పలువురు నేతలతో సమీక్ష నిర్వహించారు మీనాక్షి నటరాజన్. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా మంత్రులు కూడా అలాగే ప్రజాప్రతినిధులు కూడా మీనాక్షితో భేటీ అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రులైతే వరుసగా భేటీ అవుతున్నారు. గత 3 రోజులుగా డీసీసీ అధ్యక్షులు అలాగే డీసీసీ నేతలతో కూడా ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా మీటింగ్ చేశారు. ఉదయం మీనాక్షితో మంత్రులు తుమ్మల అలాగే పొంగులేటి కూడా భేటీ అవడం జరిగింది. అలాగే ప్రెజెంట్ పలువురు మంత్రులతో కూడా భేటీ అవుతూ ఉన్నారు. మీనాక్షితో సమావేశం కాబోతున్నారు 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.